వాస్తవంగా దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కోటా కంటే ఎక్కువే కేంద్రం సప్లై చేసింది. ప్రస్తుతం 95,000 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. పైగా ఈ ఖరీఫ్లో గత ఏడాది ఖరీఫ్ కంటే ఎక్కువ యూరియా సప్లై చేసామని చెప్పారు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉంది. రైతులు వాళ్ళ మాయలో పడొద్దు, వాళ్ళు కొంతమంది రైతుల ముసుగులో రాజకీయం చేస్తున్నారు, అలా రాజకీయం చేస్తే ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. పైగా తాను 3,800 కోట్లు ఖర్చు పెట్టి 100 రోజుల్లో కుప్పానికి నీళ్లు ఇస్తే దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కుప్పానికి నీళ్లు రావట్లేదని వీడియోలు చేసి వదులుతూ ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించరని చెప్తున్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు అని మొన్న మధ్య ఒక నకిలీ జీవో ఒకటి సర్క్యులేట్ అయింది. దాని వెనకాల వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగుల కుట్ర ఉందని చెప్పి అంటున్నారు. ఇంతవరకు ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఇలాంటివన్నీ జరుగుతుండటంతో